హాయ్ అండి. ఈరోజు నేను టిఫిన్ గారెలు వేస్తున్నానండి. నేను ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, వంట సోడా, రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకున్నాను. వేసి కలిపాను. కరెంట్ లేదండి, అందుకే చూపించలేదు. ఒక మూతకి క్లాత్ అయితే ఇలాగ తొడిగి, రబ్బర్ అయితే తొడిగాను. నీళ్ళు తడుపు చేసుకుంటూ వేసుకుంటున్నానండి. ముందుసారి వేసింది అయితే నీళ్ళు తడి సరిపోలేదు, అందుకే అది బాగా రాలేదు. చూడండి, ఇలాగైతే వేసుకుంటున్నాను. ఎక్కువగా చేతికి పిండి అంటుకోదు, భలే వస్తున్నాయి. నాకు వచ్చిన ఆలోచనతో అయితే ఇలాగ ఈ టిఫిన్ ఈరోజు ఇలాగ వేస్తున్నానండి. భలే వస్తున్నాయండి. మరి మీరు ఈ పూట ఏమేమి టిఫిన్లు వేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. కొత్తగా చూసేవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక లైక్ ఇచ్చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా వీడియోలు అందరికీ వెళ్తాయి. చూడండి, ఇలాగైతే నీళ్లు తడుపు చేసుకుంటూ వేసుకుంటున్నాను గారెలు. ముందుగా మా ఆయనగారికి అయితే టిఫిన్ పెడతానండి. లక్కవరం వెళ్తున్నాడు ఈరోజు. నేను ఇంటి పనులన్నీ చేసుకుని ఈరోజు గేదెల కాడకు పొద్దున్నే నేనే వెళ్ళాలి. ఇంకా నాకైతే అడగుడు అయిపోతుంది. మా ఆయనగారు వచ్చాకైతే అప్పుడు భోజనానికి రావాలండి. ముందుగా తనకైతే వేస్తున్నాను. కొంచెం అట్టు పిండి ఉంది, అట్లు కూడా వేసి ఈ గారెలతో పాటుగా 2 అట్లు అయితే వేసి ఇస్తాను. తనకే తినైతే వెళ్తాడు. మరి నా పనులు అయితే మొదలెట్టేస్తానండి. చల్లారైతే నీలో పట్టు తిను. తీసుకో తీసుకో తీసుకో, డబ్బాయిగా తీసుకో. ఏంటి ఇక చాలా చిన్నదే. యూట్యూబ్ ఛానల్ మాది. ఇదిగా ఇటు చూడు. 2 తీసుకో. 2 తీసుకో. చిన్నది వద్దండి, చిన్నది వద్దా? ఎటువైపు? ఇది ఇచ్చుకోమ్మా చిన్న, ఇది పట్టుగా తల్లి. అయ్యా ఏదండి? బిజినెస్ స్కూల్లా? గేదెల కాడకు నడిచి వెళ్తున్నానండి. మా ఆయనగారు లక్కవరం వెళ్ళారు మా పుట్టింటికి. టైం వచ్చేసి 10:30 అవుతుంది. నడుచుకుంటూ వస్తున్నాను. చాలా అయింది నడిచి. ఇప్పుడు ఒకసారిగా నడుస్తుంటే నాకైతే ఉగురిపోతుంది. పప్పీలకైతే అన్నం, నా చొక్కాయి కండవ. ఇగోండి. నడు 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 నడు. మరి జత కావాలి కండి మా పశువులకి మాకు. వస్తున్నా. ఎలాగైతే మొత్తానికి గేదెల కాడికైతే నడిచి వచ్చానండి. ఇజ్జితోడ ఏం చేస్తుందో చూసేద్దాం. అదైతే ఎండకి నీడకి వెళ్ళిపోయింది, ఎండ వల్ల. వేస్తా. నాకు ముందు గేదెలు నొప్పు తినయమ్మా. గేదెలను అయితే ఉప్పు తీసానండి. హాయ్ అండి, సంజీవ్ రెడ్డి గారు మీ పేరు?
కామెంట్ అయితే గేదెకి సంకిళ్ళు వేశారు ప్రసవించేటప్పుడు అని అన్నారు కదండి. మరి అలా వేయకపోతే ఓ గేదె బిడ్డని బయటికి తీయగానే వెనక తిరిగేసి తొక్కేద్దండి. అంటే దానికి తెలియదు, దాని బిడ్డను నాగుతం కోసం గబుక్కుని అడిగేసేయచ్చు. అందుకని మేమైతే ఎదర బంధాలు వేసామండి. మా ఆయనగారు మరి సెంటర్కి వెళ్ళారు కదా, నేను ఒక్కదాన్నే ఉన్నాను. నాకైతే కొంచెం కంగారు అనిపించి ఆ ఎదర బంధాలు అయితే అలాగే ఉంచేశాను. మరి దూడ అలా బయట పడగానే కొన్ని గేదెలు అయితే తొక్కేస్తాయండి. ఆ కంగారులో వాటికి తెలియదు, తల్లి ప్రేమ అలా అనిపిస్తుంది. అందుకే సంకిళ్ళు వేసానండి. అంతేగాని నాకు బుద్ధి లేకైతే కాదు. నేనైతే గేదెలను కాసుకునేవాళ్ళమే, మేము కష్టపడుకునేవాళ్ళమేనండి. మీరు అలా పెట్టినందుకు నేను ఫీల్ అవనండి, కానీ మీకు అర్థమవుతాం కోసం అయితే చెప్తున్నాను. బంధాలు అయితే అలాగే ఉండాలండి, బంధాలు మాత్రం తీయకూడదు. కుదురుగా ఉండే గేదెలకైతే బంధాలు తీసుకుంటారు ప్రసవించేటప్పుడు. ఒక్కొక్క గేదె అయితే కుదురుగా ఉండదండి, అందుకే బంధం అయితే వేసాను. మరి నేను ఇలా మాట్లాడినందుకు మీరేమనుకోవద్దు, నేనేమనుకోను. మంచి కామెంట్లు అయితే పెట్టండి.